నమస్కారం అండి. ఈరోజు వర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగందరికి గాను శ్రీ బుడుపుటి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి భానుమతి గారు అన్నదాత ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి భానుమతి గారి తండ్రి గారు కీర్తి శ్రీ అనగాని బాబురావు గారి సంవత్సరం రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ అనగాని బాబురావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలుగు కోరుకుంటూ వారికి స్వర్గభక్తుల మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తి అనగాని బాబురావు గారి వారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురా స్మృతులు మా మధుర సదాపదం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ బుడుపుటి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి భానుమతి గారికి, అలాగే శ్రీమతి శకుంతల గారికి, అలాగే శ్రీ చిరంజీవి బిలహాన్ గారికి, చిరంజీవి కార్తిక్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భానుమతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ లక్ష్మీదేవి దేవుడు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు ఏ సంకల్పం అయితే అనుకున్నారో అది నిర్వహణ మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశ్వమ గారికి పాదవందనం చేసుకున్న 360 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు విశ్వమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర మరియు విశ్వమ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ బుడుపుటి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి భానుమతి గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.